సో హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మా బాబుకైతే డిపిఎస్లో గ్రాడ్యుయేషన్ డే అనమాట. మా బాబు యూకేజీ అయిపోయింది, ఇంకా ఫస్ట్ క్లాస్కి వెళ్తున్నాడు కాబట్టి ఇలా సర్టిఫికెట్స్ ఇచ్చి ఇలా డ్రెస్సింగ్ అనేది వాళ్ళకి తీసుకొచ్చి వేసి వాళ్ళ క్లాస్ వాళ్ళందరికీ కూడా అన్ని సెక్షన్ వాళ్ళకి ఇలా చేశారు. డిపిఎస్లో ఫస్ట్ టైం అనమాట ఇలా చేయడము. సో చాలా బాగా అనిపించింది. పిల్లలు కూడా చాలా క్యూట్గా ఉన్నారు ఈ డ్రెస్లో. ఎప్పటి నుంచో అనిపిస్తుండే అనమాట పిల్లలకి ఇలా ఈ డ్రెస్లో వీడియో అనేది తీయాలి అనేసి. సో ఇప్పుడైతే కుదిరింది మనకి లక్కీగా. సో ఎవరికైనా సరే అన్ని స్కూళ్ళలో చేస్తుంటారు, ఎక్కువ ప్లే స్కూల్స్లో ఎక్కువ చేస్తూ ఉంటారనమాట. అండ్ ఇందులో కూడా చేశారు. మాది ప్లే స్కూల్ అయితే కాదు, కానీ బాగానే ఈ ఇయర్ అయితే మనకి స్టార్ట్ చేశారు. ఫస్ట్ అయితే దీపంతో మనకి స్టార్ట్ చేస్తారు, ఏ ప్రోగ్రామ్ అయినా కాబట్టి దీపంతో అయితే స్టార్ట్ చేశారు. దేవుడికి ఇలా పూజ చేసి దాని తర్వాత వెల్కమ్ డ్యాన్స్ కూడా వేశారనమాట. వేరే పెద్ద పిల్లలు, ఫస్ట్ క్లాస్ పిల్లలు డ్యాన్స్ చేసి దాని తర్వాత ఒక్కొక్కరుగా కొంచెం స్పీచ్ ఇచ్చి అండ్ చిన్న పిల్లలతో బొకేస్ ఇప్పించి చాలా బాగా అనిపించింది. సో ఇలా ఈ డే అనేది మనకి స్టార్ట్ అయిపోయింది. అండ్ ఎండింగ్ వరకు కూడా మన పిల్లలందరి కూడా పిక్స్ అండ్ ఎలా చేశారు ఏంటి అనేది అయితే నాకు ఇది ఒక వ్లాగ్ అనేది మెమొరబుల్గా ఉంటుంది అనేసి నేను ఈరోజు ఈ వీడియో అనేది షేర్ చేస్తున్నాను అనమాట. పిల్లలకి అందరికీ కూడా ఇది ఒక గిఫ్ట్ లాగా ఉంటుంది. సో ఖచ్చితంగా మన పిల్లల్ని చూసుకోవడానికి బాగుంటుంది కాబట్టి నేను కంప్లీట్గా షూట్ చేశాను. అండ్ వీళ్ళు ఫస్ట్ క్లాస్ పిల్లలు అనమాట. ఆల్రెడీ వీళ్ళకి యాన్యువల్ డే డ్యాన్స్లో పార్టిసిపేట్ చేసినప్పుడు ఇదే సాంగ్ కాబట్టి అదే డ్రెస్సెస్ కూడా అలానే ఉంచుకొని తీసుకొచ్చి ఇక్కడ పార్టిసిపేట్ చేస్తున్నారు. వాళ్ళకి వెల్కమ్ సాంగ్ లాగా కొంచెం దూరం నుంచి తీసానమాట, కెమెరా తీసుకెళ్ళలేదు. సో ఎండ కూడా బాగుండే, కొంచెం క్లారిటీ అయితే ఎక్కువ, లైటింగ్ అనేది ఎక్కువ అయింది మనకి. అండ్ ఒక్కొక్కరికి ఇలా సర్టిఫికెట్ అనేది ఇచ్చి వాళ్ళని పేరెంట్స్తో పిలిపించి మరి పేరెంట్స్ హ్యాండ్స్తోనే విప్పించారనమాట. సో ఈమె అన్షు, కన్నగాని ఫ్రెండ్. సో అన్షు వాళ్ళ మమ్మీ వచ్చింది, తనని కూడా తీశారు, తనతోనే ఇప్పించారు పేరెంట్స్తోనే. సో ఫస్ట్ మనకి ఇచ్చిందే అయితే అన్షుకి. ఏం భయం లేకుండా ఎట్లా నిలబడుతుంది చూడండి ఒక్కతే. ఇంకా ఇక్కడ ప్రిన్సిపల్ మ్యామ్ కూడా ఉన్నారనమాట. వాళ్ళకు కూడా ఇలా డ్రెస్సెస్ వేసి ఇవ్వడం ఇంకా కొంచెం హైలైట్ అయింది. మొత్తం కంప్లీట్గా ఇదంతా కూడా లుక్ మంచిగా అనిపించింది. సో వాళ్ళ మమ్మీ అనమాట, మా ఫ్రెండ్. అండ్ దాని తర్వాత ఒక్కొక్కరుగా పార్టిసిపేషన్ అయితే గిఫ్ట్స్ అయితే అంటే సర్టిఫికెట్ అనేది ఇచ్చారనమాట. ఇక్కడ అంటే పేర్లు సరిగా అందరికీ తెలియదు, కొంతమందిది అయితే నేను తీసాను మంచిగా అనిపించిన వాళ్ళ వరకు. చాలా బాగా అనిపిస్తుండే. వీళ్ళైతే లక్కీ ఫెలోస్ అనమాట. ఎవ్రీ ఇయర్ కూడా ఇలా ఉండకపోతుండే. ఫస్ట్ మా పిల్లలతోనే స్టార్ట్ చేశారు. అండ్ మా పిల్లల స్కూల్లో ఏంటంటే డెకరేషన్ కూడా మనకి బ్యాక్గ్రౌండ్ డెకరేషన్ చూడండి, పైన క్యాప్స్తో ఇలా హ్యాంగ్ చేశారు. సో బాగా అనిపిస్తుంది అనమాట. ఇలా డెకరేషన్ కూడా ప్రతిదీ కూడా చాలా బాగా చేస్తారు ఈ స్కూల్ వాళ్ళు. ఇక్కడ శాన్వి అనమాట, కన్నగాని ఫ్రెండ్, అండ్ విజిత నా ఫ్రెండ్. సో వీళ్ళని కూడా ఫ్యామిలీతో పిక్ అనేది తీశారు. అండ్ ఇక్కడ ఆయుషి, ఈమె కూడా కన్నగాని ఫ్రెండ్. మా బాబు పేరు కృషిక్ అనమాట, వాడి ఫ్రెండ్ ఈమె. ఆయుష్ వాళ్ళ మమ్మీ కూడా. ఇంకా వాళ్ళ పిల్లలందరూ ఒక బ్యాచ్ అయితే మేమందరం పేరెంట్స్మే ఈ బ్యాచ్ మొత్తం ఫ్రెండ్స్ అయిపోయాము. ఈరోజు ఇంకా క్లోజ్ అయిపోయాము. అండ్ ఆద్విక్ అనమాట, ఆది కన్నగాని ఫ్రెండ్. వాళ్ళ మమ్మీ కూడా జాను నా ఫ్రెండ్. అండ్ తిన నేమ్ అయితే కన్నాకి తెలుసు, బాబు కూడా కన్నాకి చాలా క్లోజ్ ఫ్రెండ్ అనమాట. అండ్ ఇక్కడ ఖాలిద్ వాళ్ళ మమ్మీ నాకు క్లోజ్ ఫ్రెండ్. అండ్ ఖాలిద్ కూడా కన్నగానికి క్లోజ్ ఫ్రెండ్. చాలా బాగుంటాం మేము అందరం కూడా.
అండ్ ఇక్కడ కన్నా క్రిషిక్. సో నాది ఏంటంటే ఇంకా బ్యాడ్ లక్ అనుకోవాలి. వేరే ఆమెకి నేను వీడియో ఓపెన్ చేసిస్తే అందరి వీడియోలు నేను తీసాను, కానీ ఆమె నన్ను వీడియో ఓపెన్ చేసిస్తే ఆమె ఆన్ చేసింది అనుకొని ఆఫ్ చేసింది. అంటే ఆన్ చేయాలి కదా, వీడియో ప్లే చేయాలి కదా అనేసి వీడియో ఆఫ్ చేసి పిక్స్ తీసింది. అవి కూడా అలా లాక్కొచ్చాను నేను. సో అలా నా ఫోటో అయితే మిస్ అయిపోయింది. ఫొటోస్ తీసాను, అలా లాక్కొచ్చాను, కానీ వీడియో అనేది క్లిప్పింగ్ పోయిందనమాట. చాలా మెమొరబుల్ నాకు, కానీ నాదే మిస్ అయిపోవడం బ్యాడ్ లక్ అనుకోవాలి. ఎవరినైనా మా వాళ్ళని తీసుకుపోతే బాగుండు, వీడియో అనేది లేకుండా అయిపోయింది. సో పర్లేదు, ఫొటోస్ ఉన్నాయి కాబట్టి లైవ్ పిక్ వీడియో లాగా లాగొచ్చు. సో ఇలా కన్నగాని గ్రాడ్యుయేషన్ డే అయితే కంప్లీట్ అయింది. సో చాలా క్యూట్గా ఉన్నారు పిల్లలందరూ కూడా, మంచిగా అనిపించింది. ఇంకా కన్నగాడ ఆ చివరిలో ఉన్నాడు. అందరు పిల్లలు ఒక్కొక్కరుగా అందరూ గ్రూప్ ఫోటో అనేది తీశారు అండ్ వెళ్ళిపోతున్నారు. ఇంకా ఇంతే. అండ్ ఒక్కొక్కరిని కొన్ని అంటే వేరే సెక్షన్ అనమాట. వీళ్ళు మా సెక్షన్ అనేది అయిపోయింది, ఇది వేరే సెక్షన్. తిను కూడా తెలిసిన ఫ్రెండ్ అనమాట, అందుకు క్లిప్పింగ్ అనేది తీసింది కరీనా. అలా వీళ్ళందరూ వేరే సెక్షన్. సో ఇలా ఇదైతే కంప్లీట్ అయిపోయింది. అండ్ నెక్స్ట్ ఇయర్కి అయితే కన్నగాడు ఫస్ట్ క్లాస్కి వెళ్ళిపోతున్నాడు. సో ఇంకా సీనియర్ అయిపోయాడు. అండ్ నాది కొంచెం క్లిప్పింగ్ వీడియో లాక్కొచ్చాను చూడండి, ఇలా ఇంతవరకు అయితే ఉంది. సో ఇక్కడ ఖాళీద్ క్రిషిక్ ఇద్దరు కూడా ఫొటోస్ అయితే దింపారు. అండ్ ఈ డ్రెస్సెస్ అనేవి మళ్ళీ తీసుకున్నారనమాట. అందుకు మనకి ఎక్కువ చిన్న చిన్న క్లిప్పింగ్స్ అనేవి తీయడానికి లేదు. కొద్దిసేపు ఉంచుంటే మనం కొన్ని రీల్స్ కూడా తీస్తూ ఉండేవాళ్ళం, కానీ ఇంకా లేదనమాట, ఛాన్స్ లేదు అక్కడ. వెంటనే తీసేసారు డ్రెస్సెస్ కాబట్టి. కొన్ని రీల్స్ తీద్దామని ప్లానింగ్ ఉండే, కానీ హడావిడిలో వాళ్ళు డ్రెస్ లాక్కొని మళ్ళీ వేరే వాళ్ళకి వేశారు. ఇంకా అలా స్పీచ్ కూడా నేను తనకి బాగా చెప్పించి పంపించాను, కానీ ఎందుకో చెప్పించలేదు. కొంతమందినే సెలెక్ట్ చేసి అక్కడ స్టేజ్ మీద చెప్పించారు. సో పర్లేదు, నెక్స్ట్ టైం చెప్పుకోవడానికి కూడా లేదు, మళ్ళీ డిగ్రీలో తీసుకుంటారేమో. సో చూద్దాం, ఎప్పుడన్నా మనకి డ్రెస్ దొరక్కపోదా. సో ఆ రోజు నేను ఖచ్చితంగా స్పీచ్ అనేది ఇప్పిస్తా కన్నగాడితో. సో ఇలా మన గ్రాడ్యుయేషన్ డే అయితే కంప్లీట్ అయిపోయింది. ఫ్రెండ్స్ అందరూ కూడా 3 years నుంచి బెస్ట్ ఫ్రెండ్స్ అన్నమాట. అందరూ కూడా క్లాస్లో మ్యాక్సిమం ఒక 2-3 మెంబర్స్ ఎల్కేజీలో యూకేజీలో వచ్చారు, కానీ అందరూ కూడా నర్సరీ నుంచి ఉన్నవాళ్ళు. వీళ్ళంతా కూడా టీచర్స్ కూడా చాలా ఫ్రెండ్లీగా ఉంటారు మా స్కూల్లో. సో స్కూల్లో అయితే అన్ని రకాల యాక్టివిటీస్ అనేవి కూడా బాగా చేస్తారనమాట. సో ఖచ్చితంగా మీరు ఎవరైనా నియర్ బై ఉంటే మాత్రం ఖచ్చితంగా మా స్కూల్లో జాయిన్ చేయొచ్చు. సో ఫ్రీగా నేను ప్రమోట్ చేస్తున్నాను, ఎందుకంటే నాకు బాగా నచ్చిందనమాట మా పిల్లల స్కూలు. సో ఖచ్చితంగా అన్ని రకాలుగా, అంటే మనకి డ్యాన్స్ ఉంటుంది, కరాటే ఉంటుంది, అండ్ అన్ని గేమ్స్లో కూడా పార్టిసిపేషన్ చేయిస్తారు. పిల్లలు ప్రతి ఒక్కరిని కూడా బాగా కేర్ చేస్తారు. అండ్ స్టడీ పరంగా అయితే చాలా బాగా చెప్తారనమాట. పిల్లలు చాలా ఇంప్రూవ్ అవుతారు. మా బాబు నర్సరీ నుంచి ఉన్నాడు కాబట్టి చాలా యాక్టివ్గా ఉంటాడు. కొంచెం ఇయర్ కొంచెం డల్ అయ్యాడు, కానీ లాస్ట్ ఇయర్ అంతకుముందు ఇయర్ కూడా ఇంకా బెస్ట్గా ఉండే అనమాట. నెక్స్ట్ ఇయర్ చూడాలి. ఇంకా ఇర్రెగ్యులర్గా వెళ్ళడం అండ్ కొంచెం భయపడడం అలాంటివి కొంచెం ఇయర్ అయ్యాయి, కానీ ఇంకా మన ఎవ్రీథింగ్ అయితే ఓకే. స్టడీ పరంగా కూడా పర్లేదు, బాగానే ఉంటున్నారు అందరు పిల్లలు కూడా. సో ఖచ్చితంగా స్కూల్ అనేది, ఈ పిల్లలు ఇంకెంతమంది ఇందులోంచి వెళ్ళిపోతారో తెలియదు, కానీ ఇవన్నీ ఫొటోస్ అయితే చాలా బాగా మాకు గుర్తుగా ఉంటాయి అనేసి నేనైతే ఈ వీడియోలాగా వ్లాగ్ అనేది షూట్ చేశాను. సో చూసారు కదా ఈరోజు వీడియో. అండ్ థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మీనా ఫ్యాక్ట్స్. కన్నగాడి ఫ్రెండ్స్తో అలా స్టిల్స్ అయితే ఇస్తున్నాడు లాస్ట్కి. అండ్ లాస్ట్కి మా పేరెంట్స్ పిక్ కూడా ఒకసారి చూసేయండి. థ్యాంక్ యూ.